అనుకున్నంత అయ్యింది. పశ్చిమాసియా రణరంగంగా మారిపోయింది. అమెరికా సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇరాన్ జలాల్లోకి చేరుకోగానే, మోడీ టెల్ అవీవ్ పర్యటన ముగియగానే ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ క్షిపణులు దూసుకెళ్లాయి. దశాబ్దాల పాటు షాడో వార్ జరిపిన రెండు దేశాలు ఫేస్ టు ఫేస్ తలపడుతుండటం ప్రపంచ శాంతికే పెను సవాలుగా మారింది. అణ్వస్త్రాల వేటలో ఉన్న ఇరాన్ను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా అండతో ఇజ్రాయెల్ జరిపిన ఈ మెరుపు దాడి ప్రపంచ గమనాన్నే మార్చేసేలా ఉంది. ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో కొనసాగుతున్న ఈ పోరు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్నంత భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇంతకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది? ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగడమే కాకుండా వరల్డ్ వార్గా మారే అవకాశం ఉందన్న వాదనల్లో నిజమెంత? ఖమేనీ అంతంతోనే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందా? ఖమేనీ టార్గెట్గా అమెరికా ఇజ్రాయెల్ అసలు ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. టార్గెట్ ఖమేనీ, ఇరాన్ను వణికించిన ఇజ్రాయెల్. లయన్స్ రోర్ ప్రపంచ యుద్ధంగా మారబోతోందా? ప్రపంచ దేశాలు ఏం జరగకూడదని భయపడ్డాయో అదే జరుగుతోంది. మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంగా మారింది. ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహరాన్ భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు ఉమ్మడిగా ఒక భారీ ముందస్తు దాడి నిర్వహించాయి. ఈ ఆకస్మిక దాడితో టెహరాన్ ఆకాశం దట్టమైన పొగలతో నిండిపోయింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖాడ్జీ ఈ దాడిని ధృవీకరిస్తూ తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. మధ్యాహ్నం సుమారు 12:40 గంటల సమయంలో టెహరాన్ నగరంలోని కీలకమైన డౌన్ టౌన్ ఏరియాలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో పాటు అమెరికా వైమానిక దళం కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇది కేవలం ఒక హెచ్చరిక దాడి మాత్రమే కాదని, ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని, నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్తో చేసిన దాడిగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ దాడి జరిగిన సమయంలో 86 ఏళ్ల ఖమేనీ తన కార్యాలయంలోనే ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. గత కొన్ని రోజులుగా అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఖమేనీ బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. అయితే అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం దాడికి ముందే ఇరాన్ భద్రతా బలగాలు ఆయనను టెహరాన్ నుంచి ఒక అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించాయి. ఇక టెహరాన్పై దాడులు ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. ఇరాన్ నుంచి క్షిపణుల రూపంలో ఎదురుదాడి జరిగే అవకాశం ఉందని భావించిన రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖాడ్జ్ దేశవ్యాప్తంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇజ్రాయెల్ అంతటా, ముఖ్యంగా జెరూసలేం పరిసర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగించారు. ప్రతి పౌరుడి మొబైల్ ఫోన్ కు నేరుగా ఐడిఎఫ్ నుంచి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రక్షన్ అలర్ట్స్ వెళ్లాయి. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు లేదా బాంబ్ షెల్టర్లకు దగ్గరగా ఉండాలని సైన్యం ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయెల్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఇక్కడే ట్రంప్ ఫ్రేమ్లోకొచ్చాడు. ఇరాన్ సైన్యానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. To the members of the Islamic Revolutionary Guard, the armed forces, and all of the police, I say tonight that you must lay down your weapons and have complete immunity, or in the alternative, face certain death. So, lay down your arms, you will be treated fairly with total immunity, or you will face certain death. ఇరాన్ పాలకులకు ట్రంప్ మాక్ డెడ్లీ వార్నింగ్ ఇది. ఇరాన్ తక్షణమే ఆయుధాలను వీడాలని, లేని పక్షంలో మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు అన్నది తమ ఏకైక లక్ష్యమని, అందుకోసం ఆ దేశ అణుకేంద్రాలను అమెరికా సర్వనాశనం చేస్తుందని స్పష్టం చేశాడు. ఇరాన్ మద్దతుతోనే హమాస్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోందని, ఇరాన్లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని రూపుమాపుతామని ట్రంప్ హెచ్చరించాడు. సో టార్గెట్ క్లియర్. ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యం స్థావరాలు మాత్రమే కాదు, ఖమేనీ అండ్ కో అంతం కూడా. కానీ ఈ రేంజ్ వార్నింగ్ తర్వాతే పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరో లెవెల్ కు వెళ్లాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ డెడ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. యుఏఈ, కువైట్, ఖతార్లలో పేలుళ్లు వినిపించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. మరోవైపు వాణిజ్య నౌకలపై దాడులు పునః ప్రారంభించనున్నట్లు యెమెన్కి చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో ఈ యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. అసలు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం ఏంటి? ఇందులోకి అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అయింది?
రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ స్నేహపూర్వక దేశాలే. కానీ ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమీకరణాలను మార్చేసింది. 1979 నవంబర్లో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడి చేసి 52 మంది దౌత్యవేత్తల్ని చాలా రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారు. అప్పటి నుంచి అమెరికా ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి. ఇక ముస్లిం పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదు ఉన్న జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించిందని, దాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒక అక్రమ దేశమన్నారు. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఉగ్ర గ్రూపులకు, అంటే గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా, యెమెన్లో హౌతీలకు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ వస్తోంది. ఇది ఇజ్రాయెల్ భద్రతకు పెను సవాలుగా మారింది. ఇది సరిపోదన్నట్టు ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరించేసింది. ఇరాన్ చేతిలో అణుబాంబులుంటే తమ మనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అయితే అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు. దీని వెనుక బలమైన భౌగోళిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ప్రపంచానికి ముడి చమురు సరఫరా చేసే హార్ముజ్ వంటి కీలక రవాణా మార్గాన్ని ఇరాన్ మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీన్ని అడ్డుకోవడం అమెరికాకు కీలకం. ఇరాన్ విస్తరణవాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ మిత్ర దేశాల భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. ఫలితంగా రష్యా, చైనాల ప్రభావం ఆ ప్రాంతంలో పెరగడానికి దారితీస్తుంది. ఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ మొదలవుతుంది. అందుకే ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై కఠినాంక్షలు విధిస్తోంది. ఇప్పుడు యుద్ధానికి దిగింది. అసలు విషయం ఏంటంటే, ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదము లేకపోలేదు. ఎందుకంటే ఇరాన్కు మద్దతుగా చైనా, రష్యా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ రెండు దేశాల యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధిలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. సో పశ్చిమాసియాలో ఈసారి జరుగుతోంది సైనిక ఘర్షణ కాదు, అంతకు మించి.